विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता वहसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 6:20 తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:29 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 3:40 వరకు, వర్జం ఉదయం 8:43 నుంచి 10:14 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:33 వరకు, అమృతకాలం సాయంకాలం 5:49 నుంచి 7:20 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టక రీత్యా శుభప్రదమైన అభిజిన్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకి. ఈరోజు తిలద్వాదశి, అలాగే వరాహ కల్పాది ప్రదోషం కూడా ఉంది. అత్యధికంగా మాఘపాదివారం. మాఘమాసంలో ప్రతి ఆదివారం సూర్యారాధన వలన ఆరోగ్యం, మానసిక ప్రశాంతి, సరియైన నిర్ణయాధికారం, జ్ఞానసిద్ధి కలుగుతాయి. సూర్యునికున్న విశేషం ఏంటంటే బాహ్యమైన చీకటిని తొలగించడంతో పాటు ఆంతరంగికమైన చీకటి అనే అజ్ఞానాన్ని కూడా తొలగించేటువంటి మహాశక్తి సంపన్నుడు సూర్యుడు. ఆయన్ని ఆరాధించడం ద్వారా వ్యక్తికి సమస్య పరిష్కార శక్తి, అలాగే బుద్ధి కుశలత, జ్ఞానశక్తి పెరుగుతాయి. విశేషించి ఈరోజు తిలద్వాదశి కాబట్టి ఉదయకాలం స్నానం చేసే ముందు నీళ్లలో నువ్వులు వేసుకోవడం, వంటికి నువ్వుపిండి రాసుకోవడం, అలాగే నువ్వులతో తర్పణాలు ఇవ్వడం, అలాగే నువ్వులతో హోమాధికం చేయడం, పూజాధికం చేయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, అలాగే నువ్వులు దానం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా సత్ఫలితాలను అందిస్తాయి. వరాహ కల్పాది కాబట్టి పితృదేవతారాధన వలన సంతానం యొక్క అభివృద్ధి బాగా కలుగుతుంది. వాళ్ళు అనుకూలంగా కూడా ప్రవర్తిస్తారు. సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 పాటు చక్కగా శివారాధన చేసుకోవడం వల్ల, అలాగే నల్ల నువ్వులతో పూజ చేయడం వల్ల, మారేడు దళాలతో పూజ చేయడం వల్ల చాలా ఉత్తమమైన సత్ఫలితాలనే సిద్ధిస్తాయి. మానవుని యొక్క నిత్య జీవిత అవసరాలన్నీ తీరడంతో పాటు మోక్షప్రాప్తి కలుగుతుంది. నేటి ఆణిముత్యాల. మనస్సు, ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడమే నిజమైన తపస్సు. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఆత్మజ్ఞానం సమారంభ తితిక్షా ధర్మనిత్యత యమర్థాన్ నాపకర్షంతి సవై పండిత ఉచ్యతే. విదుర నీతిలో మహానుభావుడు విదురుడు చెబుతున్నాడు, ప్రతివాడు కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, పురుషార్థం అనేదాన్ని. దాన్ని ఈయన ఈ శ్లోకంలో అర్థాత్ అనే పదంతో బోధిస్తున్నాడు. అర్థం అంటే పురుషార్థం, అంటే తను పెట్టుకున్న లక్ష్యం ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎలా నిర్ణయించుకోవాలంటే ముందర ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఇక్కడ వేదాంతం చెప్పే ఆత్మజ్ఞానం కాదు. తనను గురించి తనకు అంచనా ఉండాలి. నేను ఈ లక్ష్యానికి అర్హుడినవునా కాదా,
దేన్ని సరిపోతానా సరిపోనా అని జాగ్రత్తగా తన గురించి తన జ్ఞానం సంపాదించాలి. ఇది ఆత్మజ్ఞానం. సమారంభ అంటే నేను మామూలు పనిని లక్ష్యంగా పెట్టుకుంటున్నానా, తలకు మించిన పనిని లక్ష్యంగా పెట్టుకుంటున్నానా? ఆ తలకు మించిన పని పెట్టుకుంటే దాని పేరు సమారంభ. తితిక్ష అంటే సహనం, అది ఉందా లేదా నా దగ్గర. ధర్మనిత్యత, నేను చేసే పని అంతా కూడా ధర్మబద్ధంగా ఉంటుందా ఉండదా అనే ఈ విషయాలను ఎవడైతే పరిశీలన చేసుకుని వాటిల్లో పొరపాటు లేకుండా తన యొక్క లక్ష్యాన్ని సాధిస్తాడో వాడు పండితుడు. తక్కినవాడు పండితుడు కాదు, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా సరే అంటున్నాడు. అంటే ఏమిటి? పురుషార్థం నుంచి యమర్థాన్ నాపకర్షంతి అని ఒక విచిత్రమైన ప్రయోగం చేశాడు. పురుషార్థం దగ్గర నుంచి వాడిని గుంజి పక్కన పడేయవు. అంటే పురుషార్థ సిద్ధి కలిగేందుకు భంగం లేకుండా చూస్తాయి. ఎప్పుడు? వాడికి ఆత్మజ్ఞానం ఉంటే, తన గురించి తన అంచనా ఉంటే. శిశుపాలుడు ఉన్నాడు, ఎవరో కాదు, శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకే. ఆ మేనత్త పేరు సాత్వతి, ఆవిడ కొడుకు. చిన్నప్పుడే ఆకాశవాణి చెప్పింది కొన్ని గుర్తుల ద్వారా ఈ శిశుపాలుడికి కృష్ణుడి ద్వారా మరణం ఉంది అని. ఆ మాట విన్నాడు. విన్న దగ్గర నుంచి జాగ్రత్తగా ఉందామని దృష్టి పుట్టలా, ఆ కృష్ణుని ఎదురుద్దామని పుట్టింది. తనకున్న తాహత ఎంత, తన సామర్థ్యం ఎంత, శ్రీకృష్ణుడు ఇప్పటికే చేసి ఉన్న ఘనకార్యాలు ఎన్ని. ఎందుకంటే ఆయనకంటే చాలా ఏళ్ళు పెద్దవాడు, కనీసం 25 ఏళ్ళైనా పెద్దవాడు అయి ఉంటాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడి కంటే. అవన్నీ గమనించుకొని పరిశీలన చేసుకోవద్దా? అది పరిశీలించుకోకుండా ఆ కృష్ణుడు అంటే అకారణ విరోధం, నానా అకృత్యాలు చేశాడు. భారతంలో ఆ వర్ణంతా చాలా ఉంది. అవన్నీ సహిస్తూ వచ్చాడు శ్రీకృష్ణుడు. సహిస్తుంటే అదంతా కూడా సహనం అనుకోవట్ల, శ్రీకృష్ణుడు చేస్తున్న సహిస్తున్నాను అనుకోవట్ల, శ్రీకృష్ణుడు యొక్క అసమర్థత అనుకుంటున్నాడు. అంటే తన గురించి తనకు అంచనా లేకపోవడం మూలాన 100కు మించిన తప్పులు చేసి శ్రీకృష్ణుడి చేత శిరఖండన చేయించుకున్నాడు. కనుక ఆత్మజ్ఞానం తన గురించిన తన అంచనా లేకపోవడం వల్ల, తనకు మించినటువంటి వాడితో పోటీ పెట్టుకోవడం వల్ల ఇటువంటి దుస్థితి శిశుపాలుడికి పట్టింది. వాడు పురుషార్థం నుంచి అపకృష్ణుడు అయ్యాడు. వాడికి మరి చచ్చిపోతే ఇంకా పురుషార్థమే ఉంది. అంచేత అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. సమారంభ, అక్కర్లేని పనులు నెత్తినేసుకోవడం, తలకు మించిన పనులు నెత్తినేసుకోవడం. ఈ శిశుపాలుడి మిత్రుడే రుక్మి అని ఉన్నాడు, రుక్మిణి యొక్క సోదరుడు. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని తల్లి తండ్రి అనుకుంటున్నారు. ఇంట్లో తల్లి తండ్రి బతికుండగా, ఇంకా రాజ్యం చేస్తూ ఉండగా, వీడు కేవలం యువరాజుగా మాత్రమే ఉండగా, వాడు కూతురు పెళ్లి సంగతి వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళతో పోట్లాడి కృష్ణుడు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి శిశుపాలుడికి ఇవ్వాల్సిందే పిల్లని అని పట్టుపట్టేశాడు. ఏమైంది? చివరికి ఆర్భాటం చేశాడన్నమాట. అక్కలేని విషయంలో ఆర్భాటం చేశాడు, తన చేతకాని పని విషయంలో ఆర్భాటం చేశాడు. శ్రీకృష్ణుడు వాడికి గుండు కొరిగేసి క్షమించి వదిలేశాడు చంపకుండా. ఇంతకంటే అవమానం ఉందా? కనుక వాడు కూడా పురుషార్థం నుంచి పక్కకి తొలగిపోయాడు, సమారంభం ఒకటి ఆర్భాటం చేయడం వల్ల. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. తితిక్ష అంటే తనకి కావాల్సినంత సహన సంపత్తి ఉందా? ఏ పని చేయాలన్నా సరే కొంత సహనం ఉండాలి. మరి ఒక తపస్సాధన చేయాలంటే శారీరకమైన కోరికలు వేటి మీద లేకుండా శీతోష్ణాలను కూడా సహిస్తూ ఉండాలి. అటువంటి ఆ సహన శక్తి తనకు ఉందా లేదా అని మనం ముందరే ఆలోచించుకోవాలి. పని ఎత్తి మీద పెట్టుకునే ముందరే. ఆరంభం బాగానే ఉంటుంది, మన్నాడికల్లా వాళ్ళంతా వాచిపోయి ఎందుకు పనికిరాక రోగాలు వచ్చేసి పక్కన పడిపోతాడు. అంటే పురుషార్థం నుంచి పూర్తిగా భ్రష్టుడైపోతాడు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. తన యొక్క తితిక్ష, తన సహనశక్తిని గురించిన అంచనా వేసుకోవాలి. హరిశ్చంద్రుడు ఉన్నాడు, ఆయనకున్న సహనం ఎంత, మనకున్న సహనం ఎంత చూసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే సహించి ధర్మాన్ని, సత్యాన్ని నిలబడ్డాడు. అలాగే ధర్మనిత్యత, ధర్మరాజు గారు ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని నుంచి తొలగకుండా నిలబడ్డాడు. అటువంటి సహనశక్తి, ధర్మనిష్ట, సహనము, ఆత్మజ్ఞానం, తన గురించి అంచనా, మరి తలకు మించినటువంటి పనులు ఎత్తుకోకుండా ఉండటం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పురుషుడు అంటే మానవుడు పురుషార్థం నుంచి భంగం కాకుండా తన యొక్క లక్ష్యాలను సాధించుకోవాలి అని విదురుడు మహానుభావుడు బోధ చేస్తున్నాడు. ఇది ఆధ్యాత్మిక రంగానికి,
మరి లౌకిక రంగానికి కూడా రెండింటికి పనికొచ్చేటువంటి బోధన. మనం ఈ బోధనా మార్గంలో ముందుకు సాగుదాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అవులే నా మొరలాలగింపవు బలేయౌదార్యమయ్యా ధ్వరా ప్రాళేయాచల శృంగ వీధి నచటో ప్రాసాదమందార్యతో ఆలోచించినగాని చెప్పుటకు నీకత్యంతమున్ తోచదో ఎలా రక్షణ కౌనుగాదనినచో హింసింప భీమేశ్వరా. ఓ భీమేశ్వర స్వామి, అవులే నా మొరలాలకింపవు బలే ఔదార్యమయ్యా దొరా. ఓ వెండికొండ దొర, ఓ భీమేశ్వర, నా మొరలాలకింపవు బలే ఔదార్యమయ్యా. ఏమి కరుణా సముద్రుడవయ్యా నువ్వు, చాలేవయ్యా. ప్రాళేయాచల శృంగ వీధి యచటో ప్రాసాదమందార్యతో. ఆ హిమవత్ పర్వత శ్రేణులు చాలా విశాలమైనవి. ఈ మూల నుండి ఆ మూలకి, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి విస్తరించి ఉంటాయి అవి. ఈ ప్రాళేయాచల శృంగ వీధులలో, ఈ శిఖరాలలో ఏ శిఖరం పైన ఎక్కడ నీ భార్యామణితో విహరిస్తూ ఉంటావో, నేను పలికేటువంటి ఈ పలుకులు నీ చెవికి ఎక్కుతాయో లేదోనయ్యా స్వామి. ఆలోచించినగాని చెప్పుటకు నీకత్యంతము తోచదో ప్రాసాదమందార్యతో. ఈ ప్రాళేయాచల శృంగవీధిలో, ఈ శిఖరాలలో ఎక్కడో మారుమూల భార్యతో విహరించే నీకు నన్ను రక్షించటానికి ఆవిడతో ఆలోచించి ఆవిడ సరేనంటే గాని నీకు కుదరదా ఏమిటి స్వామి? ఎలా రక్షణ కౌనుగాదనినచో హింసింప భీమేశ్వరా. నిన్ను కాపాడనయ్యా అంటే నేనేం చేయగలను స్వామి? నువ్వు అవునన్నా కాదన్నా నేనేమీ చెయ్యనయ్యా నిన్ను. నేను ఇలా ప్రార్థించవలసిన వాడినే తప్ప నిన్ను ఏదో చేయగలిగినటువంటి వాడిని కాదు. ఓ స్వామి, నువ్వు ఈ హిమవత్ పర్వత శిఖరాలలో ఎక్కడో మారుమూల నీ భార్యతో విహరిస్తూ నన్ను ఉద్ధరించాలా లేదా అని ఆవిడతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని కానీ నా దగ్గరకు రావా ఏమిటి? నువ్వు వచ్చినా రాకపోయినా నేనేం చేయలేనయ్యా ఇలా ప్రార్థించడం తప్ప అంటూ చమత్కారంగా, భక్తితో, ఆర్తితో, పాండితీ ప్రకర్షతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శర్మ గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. సహతేన ధవేన రాజతే వసుధాధారిణి కాపి రాజతే వనితా భవతాపనాశిని చరణప్రేష్య నివేదితాశిని. సర్వాధికుడైన శివునితో కలిసి ఆయన పత్ని అయి జగత్తునేలే మహారాణిగా కైలాస శైల భవనంలో విహరిస్తున్న అమ్మ కాపి వనిత ఒకానొక అనిర్వచనీయమైన దివ్యమైన స్త్రీమూర్తి. ఆ తల్లి భవతాపనాశిని, సంసార తాపాన్ని పోగొట్టేటువంటి జగదంబిక. చరణప్రేష్య నివేదితాశిని, ఒక చక్కని పదాన్ని ఇక్కడ అందించారు. పాదాలకు సమర్పించినటువంటి పదార్థాలని స్వీకరించే జగజ్జనని. నివేదిత అశిని,
నివేదించిన వాటిని స్వీకరిస్తున్నది. అది చరణ ప్రేష్య, చరణాలకు అర్పించిన లేదా పాదసేవకుడు నివేదించిన అర్థం. పాదాలను ఆశ్రయించిన వాడు అంటేనే అహంకారాన్ని పరిత్యజించి అమ్మవారిని ఆశ్రయించిన భక్తుడు. అలాంటి భక్తుడిచ్చిన పదార్థాన్ని స్వీకరిస్తుంది అమ్మవారు. అంటే అహంకారాన్ని విడిచి ఆశ్రయించిన భక్తుడు ఏదిచ్చినా అమ్మవారు స్వీకరిస్తున్నారు. అర్పణ బుద్ధితో అందించిన దానిని అందుకుని అనుగ్రహించే తల్లి జగదంబిక అనే భావం ఈ ఒక్క పదంలో నిక్షిప్తం చేశారు. చరణ ప్రేష్య నివేదితాశిని. మొత్తానికి అయ్యవారిని వర్ణించి అమ్మవారిని చెప్పిన వెంటనే ఉభయ దంపతీ భావాన్ని తర్వాత శ్లోకంలో కలిపి వివరిస్తున్నారు. వనితా పురుషౌ పురాతనౌ విమలే వ్యోమని దేవ దంపతి భువనత్రితయస్య తౌ విభూ రజతాద్రావిహ సిద్ధ దంపతి. శివపార్వతుల్ని దేవదంపతులు, సిద్ధ దంపతులు అని 2 రకాల పేర్లతో స్తుతించారు ఇక్కడ గణపతి ముని. అయితే ఎప్పుడు దేవదంపతులు అనాలి, ఎప్పుడు సిద్ధ దంపతులు అనాలి అనే దాన్ని చూపిస్తున్నారు. వీరుభయులు కూడా పురాతనౌ వనితా పురుషం, అత్యంత ప్రాచీనులైన వనితా పురుషులు అనగా స్త్రీ పురుషులు. అత్యంత ప్రాచీనులు అంటే వీరే మొదటి స్త్రీ పురుషులు. ఆ తర్వాతే స్త్రీ పుంభాత్మకమైనటువంటి ఈ జగత్తంతా ఆవిర్భవించింది. అదే సృష్టి అంతా స్త్రీ పురుషాత్మకమైనప్పటికీ కూడా దానికి మూలమైన బీజమైనటువంటి స్త్రీ పురుష భావం పరమేశ్వరుడు ధరించిన దంపతీ భావం. ఒకే పరమేశ్వర శక్తి దంపతీ భావంగా రెండే కనిపిస్తున్నది. అందుకే ఏనాటి నుంచి ఆ బీజశక్తి ఉన్నది. అందుకే అది అత్యంత పురాతనము. పుష్టా పురాతన పూజ్య అనే లలితానామాన్ని కూడా ఇప్పుడు స్మరించవచ్చు. శివపార్వతులు అత్యంత ప్రాచీనులు. అందుకే మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు గదమ్మ అంటాడు పోతన గారు. అదేవిధంగా నమ్మితి నా మనమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల అని చెప్పడంలో పురాణ దంపతులు, సనాతనులు అనే భావమే ఇక్కడ పురాతనవు అనే మాటలో కనబడుతున్నది. ప్రాచీనము, సనాతనము ఇదే పార్వతీ పరమేశ్వరుల దివ్య దాంపత్యం. ప్రాచీనం అంటే ఏనాటి నుండి ఉందో మనకు అంతుపట్టలేదు కనుక ప్రాచీనం. సనాతనము అన్నారంటే శాశ్వతము అని అర్థము. అటువంటి దివ్య దంపతులు వారు. ఆ దివ్య దంపతులు విమలే వ్యోమని దేవ దంపతి, నిర్మలమైన వ్యోమమునందు అనగా అంతరిక్షంలో వాళ్ళు దేవదంపతులు అని చెప్పబడుతుంటారు. ఆ ఉభయులే కైలాసమునందు సిద్ధ దంపతులుగా గోచరిస్తున్నారు. అంటే అనంతమైన అంతరిక్షం అంటే విశ్వవ్యాపకమైనది ఆకాశమే. ఆకాశంలో ఒక దివ్యత్వముగా వ్యాపించున్నటువంటి శివశక్తులు వారు ఉభయులు. ఆకాశం నిండా వ్యాపించున్నది ఈశ్వరుని యొక్క చిచ్చక్తి. ఆ చిచ్చక్తిని అమ్మవారు అంటూ ఆ సద్రూపుడైన ఈశ్వరుని అయ్యవారు అంటున్నాం కనుక సత్తు చిత్తు ఈ రెండింటికి నిజానికి భేదం లేదు. సత్తు శివుడైతే చిత్తు అమ్మవారు. సత్తు చిత్తుల యొక్క దాంపత్యమే శివశక్తుల స్వరూపము. అదే అనంత అంతరిక్షంలో వ్యాపించి దివ్యమైన జ్యోతిర్గణాలుగా, గ్రహాలుగా, ఖగోళాలుగా గోచరిస్తున్నది. అలా అంతరిక్షమంతా వ్యాపించినప్పుడు ఆ శివశక్తి స్వరూపము దివ్య దంపతులు అనిపించుకుంటున్నారు. అదేవిధంగా లోకాలను అనుగ్రహించడానికి దివ్యలోకమైన కైలాసంలో ఆ ఉభయులు మంగళకరమైన విగ్రహాలతో భాసిల్లుతున్నారు. అప్పుడు సిద్ధ దంపతులు అని వ్యవహరింపబడుతున్నారు. సిద్ధ దంపతులు అంటే వాళ్ళు సహజ సిద్ధమైన దంపతులు అని అర్థం. అది ఇందులో ఉన్న భావం. అంటే ఎవరో వారిని వివాహం చేసి ఒకటి చేయనక్కర్లేదు. వారి సహజ సిద్ధ దంపతులు, అందుకు సిద్ధ దంపతులు. అంతేకాదు ఎవరు ఏది కోరితే అది సిద్ధింపజేసే దంపతి స్వరూపమే శివపార్వతీ రూపము. అది వారు ఉభయుల్ని కలిపి స్తుతించిన వారికి అభీష్ట సిద్ధి తప్పనిసరిగా శీఘ్రంగా లభిస్తున్నది అనే భావం కూడా తెలుసుకోవలసినది. ఇంతవరకు దంపతి భావాన్ని చూపిస్తూ కొన్ని చమత్కారాలతో వాళ్ళ దాంపత్య భావంలో ఉన్న లీలల్ని వర్ణిస్తున్నారు. గజచర్మధర కపాలభృత్ గృహనాథో గృహిణీతు కాళిక రుధిరావిలముండమాలిని కతితౌ తౌ బత పండితై శివౌ. అమ్మ ఎంత ఆశ్చర్యం! మీ ఇద్దరిని కూడా శివులు అంటారు. శివౌ అంటే శివులు ద్వివచనం ఇది. ఇక్కడ శివుడు శివ ఇద్దరికి పేర్లు ఒకటే. శివవు అంటే అర్థం ఏంటి? మంగళ స్వరూపులు అని అర్థం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే మీ వేషములు మాత్రం మంగళకరంగా లేవు, కానీ మీరు మంగళ స్వరూపులట. ఎంత ఆశ్చర్యమమ్మా అంటున్నారు ఇక్కడ. అదే బత అనే మాటలో ఉన్నటువంటి విశేషం ఇక్కడ. గజచర్మ ధర కపాలభృత్ గృహనాథో. సర్వ జగత్తు ఒక గృహమైతే, అదేవిధంగా కైలాసం ఒక ఇల్లు అయితే, అక్కడ ఉన్నటువంటి గృహిణీ గృహస్థులు ఎవరు? మీ ఉభయులు. అందులో గృహస్థు అంటే గృహానికి యజమాని ఎవరయ్యా అంటే గజచర్మాన్ని ధరించి కపాలాన్ని మాలగా వేసుకున్నటువంటి వాడు యజమాని.
ఇక గృహిణి ఎవరంటే నెత్తురోడుతున్నటువంటి శిరస్సులని మాలగా వేసుకున్న భయంకరమైన కాళీదేవి గృహిణి. ఇటువంటి కపాలమాలాధరుడు కాళికాదేవి వీరు ఉభయులు కూడా గృహస్థుగా గృహిణిగా ఉంటూ ఉంటే ఆ గృహిణి గృహస్థుల్ని అందరూ మంగళస్వరూపులు అంటారు. ఎంత ఆశ్చర్యమమ్మా! అమంగళమైన కపాలమాలలు, చర్మధారణ, రక్తము ఓడడం ఇవన్నీ ఎక్కడా? మంగళత్వం ఎక్కడా? ఇలాగా అమంగళ రూపంతో కనబడుతూ కూడా మంగళులే అని నిర్ధారింపబడుతున్న తత్వము మీ ఉభయులకే సాధ్యము అని చెప్తున్నారు ఇక్కడ. అయితే లీలగా ఏ రూపమైన భగవంతుడు ధరిస్తాడు. కేవలం కపాలమాలాధారణం మొదలైన జుగుప్సాకరమైనటువంటి అలంకారములు మాత్రమే కాకుండా సుందరమైన శోభతో ఉమామేశ్వరులిద్దరూ శోభిలుతుంటారు. మళ్ళీ ఆ ఉభయులే ఇటువంటి భీకరాకారములతో కూడా భాషిస్తారు. అయితే భీకరాకారం అనేది తత్వము తెలియని వారికి, కాసింత తత్వము తెలిసిన భీకరులైన సౌమ్యరూపులైన శివశక్తులు శ్రీకరులే అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే బత అనడంలో ఆశ్చర్యం అన్నారు ఇక్కడ. అమంగళంగా కనబడుతున్నా మంగళత్వమే స్వభావముగా కలిగినటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు అనే భావాన్ని చెప్పడం ఇందులో అసలైన హృదయం. అయితే సామాన్యులకి ఇది అంత తేలిగ్గా అర్థం కాదు కనుక బత అన్నారు, ఆశ్చర్యం అన్నారు. అంటే ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఆలోచించకపోయినా సరే శివశక్తులు ఎప్పుడూ మంగళమును మాత్రమే ప్రసాదిస్తారు అన్నొక్క భావం గుర్తుపెట్టుకున్నా చాలు. వాళ్ళు భీకరాకార రూపాలు ధరించినప్పటికీ కూడా వాళ్ళు శ్రీకరాకారమైన వారే అనేటువంటి చింతన మనకు కలిగి ఉండాలి. పైగా అమంగళమైన వేషంతో ప్రకాశిస్తున్న మంగళ రూపాలను చెప్పడంలో ఆంతర్యం మరొకటి ఉన్నది. అంటే వాళ్ళకు మంగళత్వం సహజం. ఎంత సహజం అంటే వాళ్ళ ఒంటికి అంటుకోగానే అమంగళం కూడా మంగళమైపోతుంది, అంత సహజం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఒక కర్ర మండుతూ ఉంటే దాని మీద మనం ఇంకేదైనా వేస్తే అది వెంటనే ఆరిపోతుంది. కానీ ఆ జ్వాల చాలా తీవ్రమైనప్పుడు ఇంకేదైనా వేస్తే అది దహనమైపోతుంది. కారణం సహజంగా అగ్ని కాకుండా దేనికో అంటుకుని ప్రకాశించే అగ్నికి ఇంకేదైనా తగిలితే ఆరిపోవచ్చు. కానీ సహజంగా ఉద్ధృతంగా అగ్ని కానీ ఉంటే ఏదైనా అంటుకుంటే అది కూడా తగలబడవలసిందే. అలాగే సహజంగా మంగళము, సంపూర్ణముగా మంగళము అయినటువంటి శివస్వరూపాన్ని అమంగళం తాకిన మంగళమైపోతుంది. అందుకు అమంగళ రూపాలతో కనబడుతున్నప్పటికీ వారు మంగళులు అంటే స్వభావత మంగళులైన వారిని అమంగళములు ప్రభావం చూపించలేవు. పైగా వాటిని కూడా మంగళము చేయగలిగిన ప్రభావము కలిగిన స్వభావం వారు ఉభయలది ఇక్కడ. అందుకు మంగళస్వరూపులైన శివపార్వతులను స్మరిస్తే చాలు మనకు అమంగళాలన్నీ మంగళములుగా మారిపోతున్నాయి అనే భావాన్ని దీని నుంచి స్వీకరించాలి. పరమమంగళ స్వరూపులైనటువంటి శివశక్తులకు నమస్కారం చేస్తూ సఖమిందు కళాశిరోమణి కుముతాశ్లీల కపాల భూషణ కిము మే భవతి కపాలిని కిము బిభ్రాజిత రత్నమాలిని. ఒక పసిపిల్లవాడు తల్లిదండ్రులను అడుగుతున్నట్టుగా ఇక్కడ అమాయకమైన ప్రశ్నలు వేస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్నారు గణపతి ముని. అమ్మా సఖిం హిందుకళాశిరోమణి సహ, ఆయన గారు చంద్రశేఖరుడా లేక పుర్రెల్ని అలంకారంగా ధరించేవాడా? చంద్రశేఖరుడు అంటే సుందరుడు, పుర్రెల్ని ధరించినవాడు అంటే వికారమైనవాడు. అలాగే తల్లి నువ్వు కిముమే భవతి కపాలిని, కిం ఉమే భవతి కపాలిని, ఓ తల్లి నువ్వు కపాలమాలను ధరించిన దానివా లేక ప్రకాశించే మణులమాలను ధరించిన దానివా అని అడిగారు. అంటే శివునికి చంద్రలేఖను ధరించిన సుందర రూపమున్నది, కపాలమాలలు ధరించిన ఘోర రూపమున్నది. అలాగే నీకు కూడా కపాలాలు ధరించే రూపమున్నది, ప్రకాశించే రత్నాలమాలలు ధరించే సుందర రూపమున్నది. ఎందుకు నీది ఆ రూపమా ఈ రూపమా, ఆయనది ఆ రూపమా ఈ రూపమా అని ప్రశ్నించడంలో ఉభయ రూపములు ధరిస్తారు, అన్ని రూపాలకు అతీతులు అనే భావాన్ని ఇక్కడ ధ్వనింపజేశారు. అటువంటి దివ్య దంపతులకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. నారాయణ. సాధకుడు పైన చెప్పిన విధంగా ఈశ్వరారాధన చేస్తే అతడికి భగవద్భక్తులతోనూ భాగవతోత్తములతోనూ సహవాసం ఏర్పడుతుంది. ఇదే మహాఫలం. దాని ద్వారా భగవంతుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది. ఆ భక్తి వల్ల సాధకుడికి మోక్షము లభిస్తుంది. మనస్సు
ప్రసన్నం కావాలంటే శ్రీహరి యొక్క కథలను వినాలి. దానితో జ్ఞానం కలిగి త్రిగుణాల వల్ల పుట్టే రాగద్వేషాలు తొలగిపోతాయి. అలా ప్రసన్నమైన మనస్సులో వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మనస్సు విషయ సుఖాల వైపు పరిగెత్తుకుంటూ ఉంటుంది. అంటే పరిగెత్తుకుంటూ ఉంటుందంటే ఏమర్థం? విషయ సుఖాలపై పరిగెత్తుకోకుండా ఉంటుంది అని అర్థం అక్కడ. అంటే మామూలుగా అన్ని సందర్భాల్లో విషయ సుఖాల మీద వెళుతుంటే ఇంత ఉపాసన చేసి కూడా ప్రయోజనం లేదు కదా. అందుకని విషయ సుఖాల వైపు మనం మామూలుగా దాన్ని అరికట్టాలంటే ఏమిటి? ఆ అరికట్టడానికోసం ఈ ఉపాయం. అటువంటి మనస్సులో భక్తి యోగం కలుగుతుంది. ఆ భక్తి యోగమే మోక్షానికి మార్గమవుతుందని మహాత్ములు చెబుతున్నారు. ఇలా మనశ్శాంతిని, భక్తిని, మోక్షాన్ని ఇచ్చే శ్రీహరి యొక్క కథలలోని మాధుర్యాన్ని రుచి చూసినవాడు ఎవడు కూడా దానిని వదిలి ఉండలేడు అనే శుకవాక్యాన్ని సూతుడు చెప్పగా శౌనకుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, శుకయోగి చెప్పిన ఈ విషయాన్ని విని పరీక్షిత్తు ఆయనను ఇంకా ఏమని ప్రశ్నించాడు? ఓ విద్వాంసుడా, ఈ విషయాన్ని మేము వినాలనుకుంటున్నాం, దయ ఉంచి చెప్పండి అని అడిగాడు. కథా హరికథోదర్కా సతాం స్యు సదసి ధ్రువం అని చెప్పారు. సత్పురుషుల సభలో ప్రతి మాట శ్రీహరి కథనే చెబుతూ ఉంటుంది కదా. పాండవుల మనవుడు మహారథుడు అయిన ఆ పరీక్షిత్తు గొప్ప భక్తుడు. ఆయన ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో శ్రీకృష్ణుని సంబంధించిన ఆటలనే ఆడుకున్నాడు. అందుకని ఏమని చెప్పారంటే కథా హరికథోదర్కా సతాం స్యు సదసి ధ్రువం అని చెప్పారు. అందుకని శ్రీహరి కథనే చెబుతూ ఉంటుంది ప్రతి మాట కూడా హరికథల్లో. ఆయన వదిలేసి వేరే పక్కకు వెళ్ళదు. పాండవుల మనవుడు మహారథుడు అయిన ఆ పరీక్షిత్తు గొప్ప భక్తుడు. ఆయన ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో శ్రీకృష్ణునికి సంబంధించిన ఆటలనే ఆడుకున్నాడు. వ్యాసపుత్రుడు పూజ్యుడు అయిన సుఖమహర్షి కూడా గొప్ప కృష్ణ భక్తుడు. ఇటువంటి ఈ ఇద్దరు సత్పురుషుల సమావేశంలో భగవంతుడి గుణాలను వర్ణించే కథలు ప్రసంగంలో తప్పకుండా వచ్చి ఉంటాయి. ఆయుర్హరతి వై పుంసాం, ఆయుర్హరతి వై పుంసాం, ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యర్థే యత్ క్షణో నీతః ఉత్తమ శ్లోకవార్తయా. ఎవరైతే రోజులో క్షణమైనా భగవంతుణ్ణి కీర్తించటంలో గడుపుతారో అటువంటి వారికి తప్ప మిగిలిన వారి ఆయుర్దయాన్ని సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ హరించి వేస్తున్నాడు. వేదాలచే కీర్తింపబడిన పరమేశ్వరుని కథలను ఎవరి నాలుక కీర్తించదో అది కప్పలలాగా వ్యర్థమైన శబ్దాలు చేసేందుకు మాత్రమే పనికొస్తుంది. శ్రీహరికి నమస్కరించని తల పట్టుతలపాగతో కిరీటంతో అలంకరింపబడి అట్లా ఉన్నా కూడా అది ఆ తలకు బరువు మాత్రమే ఉంటుంది, కానీ ప్రయోజనమే ఉంది. శ్రీహరి యొక్క రూపాన్ని, ఆయనను గుర్తుకు తెచ్చే తీర్థాలు మొదలైన వాటిని దర్శించని మానవుల కన్నులు నెమలి ఈకల కన్నుల్లాగా వ్యర్థమైపోతున్నాయి. నెమలి ఈకల కన్నులు ఏం చూస్తాయి అట్లా, కానీ కన్నులు అంటాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళని కాళ్ళు కదలకుండా ఉండే చెట్ల వంటివి అవుతాయి. ఎవడైతే ఒకనాడైనా భగవద్భక్తుల పాదధూళిని తన నెత్తిపై ధరించడో వాడు నడిచే శవంతో సమానం. నడుస్తున్నాడే శవము అన్న. తులసి భగవంతుని పాదాల యందు సమర్పింపబడటం చేత శ్రీ విష్ణుపది అని ప్రసిద్ధి చెందింది. ఆ తులసి యొక్క పరిమళాన్ని ఎవడైతే భక్తిగా వాసన చూసి ఆనందించడో
వాడు గాలి పీలుస్తున్న శవంతో సమానం అన్నారు. హరినామస్మరణ చేస్తూ లేదా ఇతరులు చేస్తూ ఉండగా విని ఎవరి హృదయం కరుగదో అటువంటి హృదయం రాయి లాంటిది. హరినామాన్ని వినగానే కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారాలి కదా. అలాగే ఒళ్ళు కూడా పులకరించిపోవాలి. ఓ సూత మహర్షి, పరీక్షిత్తు చక్కగా ప్రశ్నించాడు. ఆత్మవిద్యలో గొప్ప పండితుడు, గొప్ప భాగవతుడు, వ్యాసపుత్రుడు అయిన సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన దాన్ని మాకు చెప్పు అని అడిగారు. నీ మాటలు మా మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు శౌనక మహర్షి. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. హరినారాయణ.